భయ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్స్ లో స్పోర్ట్స్ పెన్షన్ అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేస్తారు అనమాట. సరే ఈ స్పోర్ట్స్ పెన్షన్ కి మనం ఎలా అప్లై చేయాలి, అసలు ఈ స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఏంటి, మొత్తం ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో ఎంతవరకు అయితే చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకా డైరెక్ట్ మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. సరే ఫస్ట్ స్పోర్ట్స్ పెన్షన్ అంటే అర్థమైనా చెప్తాను, దాని తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలో మీకు అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ అయితే చూపిస్తాను అనమాట. సరే స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఏం లేదు భయ్య, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం, హస్బెండ్ చనిపోయారు అనుకుందాం, హస్బెండ్ కి ఆల్రెడీ పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ ని స్పోర్ట్స్ కి అంటే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అనమాట, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది. సరే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే అతని పెన్షన్ అనేది భార్యకి ఇస్తారనమాట. దాన్ని అప్లై చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మీకు మీ దగ్గరలోనే నెట్ షాప్ కి వెళ్ళి అడిగిన ఇస్తారు, లేదంటే దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ దరఖాస్తుదారు పేరు అయితే రాయాలి, అదే వైఫ్ నేమ్ అనేది రాయాలి, తర్వాత వాళ్ళ హస్బెండ్ నేమ్ రాయాలి, అండ్ రైస్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, అండ్ ఇయర్లీ ఎంత అయితే సంపాదిస్తుంది అది కూడా రాయాలి, అండ్ అడ్రస్ ప్రెసెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్ కూడా ఇక్కడైతే మనం ఫిల్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే చనిపోయారో అదే హస్బెండ్ ఒక నేమ్ రాయాలి, ఇందాక ఆల్రెడీ రాస్తాం బట్ మళ్ళీ రాయాలి, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్, వాళ్ళకి పెన్షన్ ఐడి ఉంటుంది కదా ఐడి కూడా రాయాలన్నమాట. అండ్ ఏ పెన్షన్ అనేది వాళ్ళకి వస్తుంది, వృద్ధాప్యం పెన్షన్ లేకపోతే వేరే ఇంకేమైనా పెన్షన్స్ వస్తున్నాయా అవి రాసి, తర్వాత ఇప్పుడు డేట్ చనిపోయారు అనేది కూడా ఇక్కడైతే రాయాలన్నమాట. సంతకం ఇక్కడ పెట్టేసి అండ్ చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు, వైఫ్ ఆధార్ కార్డు, అండ్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది, క్యాస్ట్ సర్టిఫికేట్, రైస్ కార్డు, మొబైల్ నెంబర్ ఇవన్నీ పట్టుకొని మన సచివాలయంకి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ తీసుకొని సచివాలయం అయితే సబ్మిట్ చేయాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి 2023 12వ నెల 1వ తారీఖు నుంచి 2024 10/31 ఈ మధ్యన ఎవరైతే హస్బెండ్స్ చనిపోతారో వాళ్ళ వైఫ్స్ కి మాత్రమే అప్లై చేసుకున్న ఆప్షన్ అనేది మన గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. సో ఇదైతే గుర్తుంచుకోండి, ఒకసారి మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఒకసారి ఇంకా క్లారిటీగా అయితే కనుక్కోండి. బట్ ప్రాసెస్ అయితే ఇదే, అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వీటి పట్టుకొని వెళ్తే మీకు వాళ్ళు అప్లై అనేది చేస్తారు. సో ఇంక ఇది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.